హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ సరు రాజనాల. ఇంకా ఈరోజు అయితే బిర్యానీ అయితే చేస్తున్నానండి. కొత్త వారు కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే కూడా నేను చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత అంత స్పెషల్ ఏముండదండి, నేనైతే సింపుల్గా చేసుకుంటాను, అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేనైతే ఇవన్నీ మసాలాలన్నీ బ్రౌన్ ఆనియన్స్, ఇంకా మీకు అన్నీ తెలిసిన మసాలాలండి అన్నీ కలిపేసి ఒక అర్ధగంట అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అర్ధగంట తర్వాత నేను ఒక పక్క అయితే చికెన్ అయితే అలాగే ఉడికిచ్చేసుకున్నాను కలిపిన పాత్రలోనే. ఇంకో రెండో పక్క అయితే అన్నానికి అయితే ఎసురు పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎసురులో కూడా అన్నీ వేసేసానండి, ఓల్ గరం మసాలా. ఆ తర్వాత రైస్ కూడా ఒక పొంగు వచ్చిన తర్వాత నేను వంచేసుకున్నానండి. వంచుకున్న తర్వాత ఇంకా అవి నేనైతే దమ్ పెట్టడానికైతే ఇంకో వేరే పాత్ర అయితే తీసుకున్నానండి. దాని కింద మనకు అడుగు అయితే పట్టకుండా ఉండడానికి కొద్దిగా నెయ్యి కూడా పోసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ లేయర్ కింద నేనైతే గ్రేవీ ఇట్లా వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా మీకు లేయర్లు వేయడం తెలిసే ఉంటుంది. దీంట్లో స్పెషల్ ఏమి మాకు వచ్చు కదా అనుకుంటారు, వచ్చండి, రాదని నేనైతే చెప్పట్లేదు. ఇక్కడ ఏమంటే ఇక్కడ రైసు చిమిడిపోతుందనే బాధ ఉండదు, కింద మాడుతుందనే టెన్షన్ లేకుండా అయితే ఈ విధంగా అయితే మనము మంచిగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే మీకు చూపించాను అనమాట. ఇక్కడ మనకి అన్నీ చూడండి, ఈ విధంగా అయితే లేయర్లుగా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏదో చెప్దాం అనుకున్న మర్చిపోతండి. అదే గ్రేవీ అనేది కొంచెము అంత పలుచగా లేకుండా అంత చిక్కగా లేకుండా ఉడికించుకున్నామంటే చికెన్ మంచిగా అయితే దమ్ అయితే పడుతుందండి. ఇంకా గ్రేవీ మనకు సైడ్ డిష్గా అయితే మళ్ళీ వేరే కూర కూడా అవసరం ఉన్నదన్నమాట. ఆ విధంగా అయితే చేసుకుంటున్నాను ఈరోజు అయితే. చూడండి, ఈ విధంగా లేయర్లు అయితే వేసేసుకున్నానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే నేను వంచుకున్నాను కదా ఎసురు అని చెప్తాను కదండి, ఆ వాటర్ దానిపైన పెట్టేశాను అనమాట. ఇంకొక 15 నిమిషాలు అలా ఉంచేసినామంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. 15 నిమిషాలు అలా పెట్టుకొని మనం టైమింగ్ పెట్టినామంటే ఇంకా 5 నిమిషాలు అలాగే పెట్టేయాలండి గ్యాస్ పైనే. ఆ తర్వాత మంచిగా అయితే దమ్ అయితే పడుతుందన్నమాట. ఇంకా నేను ఇక్కడైతే పెరుగు పచ్చడి, ఆనియన్స్, లెమన్ అయితే కట్ చేసి పెట్టానండి. ఇంకా ఇదే అండి వీడియో.